కాలేజ్కి వెళ్ళేటప్పుడు కాలేజ్లో, ఆఫీస్లో, బస్లో, ట్రైన్లో, మాల్లో, రోడ్డు మీద, ఇంటి దగ్గర ఇలా ఆడపిల్లున్న ప్రతి చోట ఇలాంటి మృగాలుంటారు. ఎక్కడికని తప్పించుకుని వెళ్తారు? ఎంత దూరం అని పరిగెడతారు? మారాల్సింది సమాజం, ఇలాంటి వెధవలు కాదు, అమ్మాయిలు. అమ్మాయిలంటే సౌమ్యంగా ఉండాలి, ఓర్పుగా ఉండాలి, సహనంగా ఉండాలి అని మనకి చెప్పి చెప్పి ఇలా పిరికి వాళ్ళ తయారు చేసిన సమాజం మారాలి. అలాగే బయటికెళ్తున్న అమ్మాయికి జాగ్రత్తగా ఉండు అని ఎలా భయాన్ని నేర్పిస్తారో, అలాగే బయటికెళ్తున్న అబ్బాయికి అమ్మాయితో ఎలా ప్రవర్తించాలో నేర్పించాలి. అది కూడా తల్లిదండ్రుల బాధ్యత. అప్పుడే ఈ సమాజంలో అమ్మాయిలు ఇలా భయంతో కాకుండా ధైర్యంగా బతకగలరు. ఇంట్లో ఎంత చెప్పినా, సమాజం ఎంత బాగున్నా, వీళ్లలాంటి చీడ పురుగులు అక్కడక్కడా ఉంటారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వస్తారు. ఎప్పుడూ ఇలా మీ పక్కన మిమ్మల్ని కాపాడడానికి ఎవరో ఒకరు ఉండకపోవచ్చు. అప్పుడు పెరగాల్సింది భయం కాదు, ఆత్మస్థైర్యం. మీ కళ్ళల్లో ధైర్యం చూసి తప్పు చెయ్యాలని చూసిన వీళ్ళకి పుట్టాలి భయం. మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మీకు కరాటే, కుంఫు లాంటివి రానవసరం లేదు. కొంచెం సమయస్ఫూర్తున్నా చాలు. మన తలలో ఉండే ఈ పెన్నే మనకి ఆయుధంగా మారుతుంది. ఇది కూడా లేకపోతే మన కాలికున్న చెప్పు చాలు ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి, తరిమి తరిమి కొట్టడానికి. వాళ్ళు 9 నెలలు కడుపులో పెట్టుకుని కాపాడితే పుట్టిన మనకి వాళ్ళని ఏడిపించే అధికారం ఉందని ఎలా అనుకుంటారా? మీరెవరో మాకు తెలియదు కానీ థ్యాంక్స్ అక్క. ఇది మమ్మల్ని కాపాడినందుకో వాళ్ళని కొట్టినందుకో చెప్పడం లేదు, మాకు ధైర్యాన్ని ఇచ్చినందుకు చెప్తున్నాం. కొన్నిసార్లు సమస్య పెద్దదిగా ఉండొచ్చు, మీరు వాళ్ళని ఎదిరించలేకపోవచ్చు. పరువు పోతుందనో, ఇంట్లో వాళ్ళు తిడతారనో భయపడకుండా ధైర్యంగా షీ టీంకి ఫోన్ చేయండి. మీలాంటి ఇంకొక అమ్మాయికి ఇలాంటి పరిస్థితి రాకుండా కాపాడండి. సరే అక్క. ఇప్పుడు చెప్పండి, వీళ్ళని ఇలాగే వదిలేస్తారా? ఈ చీర బాగుండదు కదమ్మీ. చాలా బాగుంది పిన్ని. అక్క సిరి, ఎలా ఉన్నావు అక్క? బావా మీరెలా ఉన్నారు? మేం బాగున్నాం సిరి, నువ్వెలా ఉన్నావు? బిందాస్ అక్క. మీ పెళ్లి చూడలేకపోయాననే బాధ ఈ దెబ్బతో వెళ్ళిపోయింది. మీరిలా పెళ్లి చేసుకుంటూ ఉంటే చాలా హ్యాపీగా ఉందక్క. ఏంటి సిరి, నీకసలైన అక్క ఉందని మర్చిపోయావా? గండు పిల్లిలాగా కళ్ళ ముందే ఉంటే ఎలా మర్చిపోతానక్క? ఈ శారీస్ ఏంటి? రేపు సంగీత్ ఫంక్షన్ కోసం తీసుకొనొచ్చాం. ఎవరికేం శారీస్ కావాలో తీసుకోండి. మీ మొహాలు చూస్తుంటే ఈ సంగీత్ మీకు పెద్దగా ఇష్టం లేనట్టుంది. అవునమ్మీ, సంగీతేనా? నాకైతే పెళ్లి కూడా ఇష్టం లేదు అన్నట్టు అనిపిస్తా ఉండదు. ఏంటి జగదాత్రి, మీకు ఈ పెళ్లి ఇష్టం లేదా? అలా ఏం లేదు యువరాజ్, మాకిష్టమే. మాటలో ఇష్టమని చెప్తున్నావు, మరి మొహమేమో వేరే చెప్తుంది. సంగీత్ అనగానే షాకే ఏమొదినా, మాకు సంగీత్ ఎందుకా అని. ఎందుకంటావేంటక్క? సరదాగా సంబరాలు చేసుకోవడానికి.
అయినా సంగీత్లో నీ డాన్స్ చూసి బావ మళ్ళీ నీ లవ్లో పడిపోతాడు. ఇంకేం మాట్లాడకుండా శారీ సెలెక్ట్ చేసుకోండి. అమ్మీ, చీరలన్నీ బాగా చూసి నీకు నచ్చిందే తీసుకో. మళ్ళా రేపు ఫంక్షన్లో నాకు చీర రంగు నచ్చలేదు, నేను ఫంక్షన్కి రాను అని అంటావేమో. సరే అత్తయ్య. బావా, మా అక్కకి ఏ చీర బాగుంటుందో నువ్వే సెలెక్ట్ చేయాలి. నాకేం తెలుసు సిరి, ఆయన దాత్రి ఏం వేసుకున్నా చాలా బాగుంటుంది. పెళ్లి కాలేదు కదా, అలానే ఉంటుందిలే బామర్ది. ఒక్కసారి పెళ్ళైతే లెక్కలన్నీ మారిపోతాయి. దేవతలా కనిపించే పెళ్ళం అప్పుడు దెయ్యంలా కనిపిస్తుంది. ఎన్నేళ్ళు మారినా రాత్రి మీద నాకున్న ప్రేమ మారదు బావా. అంత ప్రేమ ఉంది కాబట్టే చీర సెలెక్ట్ చేయమని అడుగుతున్నారు కేదార్. నువ్వే మంచి చీర చూసి ఇవ్వు. సరే బావా. దాత్రి, ఆ ఇయర్ క్రాకర్సే కాల్చలేదు. అయినా ఆ ఎల్లో చీర నాకు నచ్చింది. అది నేను తీసుకుందాం అనుకున్నాను. ఈ జగదాత్రి, నువ్వు వేరే చీర తీసుకో. కేదార్ అంత అభిమానంతో సెలెక్ట్ చేసిన తర్వాత కూడా నీకెలా ఇస్తా నిషి? అబ్బో, అంత అభిమానం మనకెందుకులే నిషి, మనం వేరే చూసుకుందాం. బూచి, యువరాజు, మీరు కూడా చీరలు సెలెక్ట్ చేసి ఇవ్వండి. నేను నీకు ప్రపోజ్ చేసినప్పుడు నువ్వు ఈ కలర్ డ్రెస్సే వేసుకున్నావు. మళ్ళీ ప్రెగ్నెన్సీ గురించి చెప్పినప్పుడు కూడా ఇదే కలర్ డ్రెస్లో ఉన్నావు. మన లైఫ్ మారబోయిన ప్రతిసారి నువ్వు ఇదే కలర్ వేసుకుంటున్నావు. రేపు కూడా ఇదే కలర్ సారీ కట్టుకో. ఎప్పటిలానే మన లైఫ్ మారుతుందేమో చూద్దాం. తీసుకో కౌశికి. థ్యాంక్ యూ.
వదినా, నాదొక చిన్న రిక్వెస్ట్. నేను సంగీత్కి నా దగ్గర మా అమ్మ చీరుంది, దాన్ని కట్టుకుంటాను. అమ్మ ఎలాగో లేదు కదా, చీర కట్టుకుంటే నా పక్కనే ఉన్నట్టుంటుంది. అందుకే కట్టుకుందాం అనుకుంటున్నాను. ఏంటి మమ్మల్ని చూస్తుంటే ఆటలుగా ఉందా నీకు? లేదా చేతకాని వాళ్ళలా నువ్వేం చేసినా చూస్తూ ఊరుకుంటావనుకుంటున్నావా? ఏమైంది నిషి? ఎందుకు ఉన్నట్టుండి అలా కోప్పడుతున్నావు? ఇంకేం కావాలన్నయ్యా? అసలు ఆ చీర ఈ మహాతల్లి కట్టుకోవాలన్న ఆలోచన రావటమే దరిద్రం. వాళ్ళ అమ్మ చీర తన పెళ్లి తంతులో కట్టుకుంటానంటుంది. అందులో తప్పే ఉంది నిష్క. ఆవిడేమైనా సమాజ సేవ చేస్తూ చనిపోయిందా వదినా? గుర్తుగా చీర కట్టుకోవడానికి? మా కుటుంబం పరువు తీసి చనిపోయింది. మా మావయ్యని చంపి చచ్చింది. ఆ మహాతల్లి వెళ్తూ వెళ్తూ మాకిచ్చిన బాధలు, అవమానాలు, నిందలు మేమింకా మోస్తూనే ఉన్నాం. మర్చిపోవాలనుకున్న పీడకల వాళ్ళమ్మ. అక్క ఎందుకలా మాట్లాడుతున్నావు? పాపం జగదాత్రి అక్క ఎంత బాధపడుతుందో చూడు. నువ్వు నోర్మేసిరి. ఇవి పెద్దవాళ్ళ విషయాలు, నువ్వు కలుగ చేసుకోకు. ఒక క్రిమినల్ చీర సంగీత్లో వేసుకోవటానికి నేను ఒప్పుకోను. ఒప్పుకోకపోవడానికి నువ్వెవరి నిష్క? నేను ఎవరా? అవును అవును, జగదాత్రి ఇప్పుడు మీ ఇంటి మనిషి కాదు. తను ఎలా ఉండాలో, ఏం వేసుకోవాలో మీరు చెప్పడానికి. ఇప్పుడు జగదాత్రి నా భార్య. తను వాళ్ళమ్మ చీర కట్టుకోవాలి అనుకుంటే కట్టుకుంటుంది. ఆపే అధికారం, వద్దనే రైట్ ఎవ్వరికీ లేవు. ఇంకొక విషయం, మీరు చెప్తున్నవన్నీ వాళ్ళ అమ్మగారు చేశారో లేదో నాకు అనవసరం. ఆవిడ నా భార్యకి జన్మనిచ్చిన తల్లి. ఆవిడ గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా నేను చూస్తూ ఊరుకోను. అది జగదాత్రి చెల్లైనా సరే. అందరూ సంతోషంగా ఉన్న టైంలో అందరి సంతోషాల్ని ఆవిరి చేయాలంటే నీ తర్వాతే అక్క. ఛ! ఏంటక్క, కేదార్ నిష్కని అన్నన్ని మాటలంటుంటే నువ్వేం అనడం లేదు? ఏమనాలి కాజీ? తనన్న దాంట్లో నిజం ఉంది కదా. జగదాత్రి ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్పే రైట్ మనకెక్కడిది? అయినా గడిచిపోయిన గతాన్ని గుర్తు చేస్తూ ఇంకా ఎన్ని రోజులు జగదాత్రిని బాధ పెట్టాలని చూస్తారు? దాత్రి, ఈ చీర నీకు చాలా బాగుంటుంది. తను వాళ్ళమ్మ చీర కట్టుకోవాలి అనుకుంటే కట్టుకుంటుంది. ఆపే అధికారం, వద్దనే రైట్ ఎవ్వరికీ లేవు. ఆవిడ నా భార్యకి జన్మనిచ్చిన తల్లి. ఆవిడ గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా నేను చూస్తూ ఊరుకోను. అది జగదాత్రి చెల్లైనా సరే. ఏంటమ్మా జగదాత్రమ్మ, మీ ఆయన గురించి తలుచుకొని తెగ మురిసిపోతున్నట్టున్నా? కాదు, మా అల్లరి పిల్ల సిరికి ముక్కు తోడు వేసే అబ్బాయి ఎక్కడ దొరుకుతాడని ఆలోచిస్తున్నాను. అక్క, నాకింకా టైం ఉందిలే కానీ నీ పెళ్లి గురించి చెప్పు. అందరి సమక్షంలో మళ్ళీ పెళ్లి జరగబోతుంది. ఎలా ఉందక్క? చాలా భయంగా ఉంది. అదే నిషి ఇంకెన్ని గొడవలు చేస్తుందో అని భయంగా ఉందంటున్నాను. దాని మొహం, నీ పక్కన కేదార్ బావ ఉన్నంత వరకు అది నిన్ను మాట కూడా అనలేదు. బావ నిజంగా బంగారం అక్క. నువ్వు ఎప్పుడో వేసుకున్న డ్రెస్ కలర్తో సహా గుర్తుపెట్టుకున్నాడంటే నిజంగా గ్రేట్ అక్క.
మనసులో ఎంత ప్రేమ ఉంటే తన లైఫ్ అంతా నిన్నే నింపేసుకొని ఉంటాడు. అయినా నువ్వు పెద్ద దొంగవి. ఎన్నిసార్లు అడిగినా కేదార్ నా ఫ్రెండే, అంతకు మించి ఏమీ లేదు అనేదానివి. నీ మాటల్లో ప్రేమ దాచినా కేదార్ బావ కళ్ళల్లో నీ మీద ప్రేమ కనిపించేది. అప్పుడే నాకు తెలిసిపోయిందక్కా. అవునా? నా మీద ప్రేమ కేదార్ కళ్ళలో నీకు కనిపించిందా? మరి నాకెందుకెప్పుడు కనిపించలేదు? ఎందుకంటే నువ్వు ఎప్పుడైనా కళ్ళు చూస్తేనే కదా తన గుండెల్లో నీ మీద ఎంత ప్రేముందో తెలిసేది. ఇక్కడున్నావా దాత్రి? నీకోసం లోపలంతా వెతుకుతున్నాను. ఇనుముకి అయస్కాంతం దూరంగా ఉండలేకపోయినట్టు మీ ఆయన కొంచెంసేపు కూడా నీకు దూరంగా ఉండలేడా? ష్! నోరు మూసుకొని వెళ్ళు. వెళ్తున్నానులేండి. బావా ఇవాల్టితో అక్క దృష్టిలో ఒక మెట్టెక్కేశావు. ఇంట్లో అక్క తర్వాత నా ఫేవరెట్ నువ్వే. ఏంటి దాత్రి కొత్తగా చూస్తున్నావు? నువ్వు కొత్తగా అనిపిస్తున్నావు కేదార్. నువ్వు చేసిన ఈ పనికి ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలియట్లేదు. థ్యాంక్స్ చెప్పి నన్ను పరాయివాణ్ణి చేయకు దాత్రి. అయినా నేనేం సహాయం చేయలేదు నువ్వు థ్యాంక్స్ చెప్పడానికి. అది నా బాధ్యత. బయట ప్రపంచంలో ఎన్ని సమస్యలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోగలను. కానీ కుటుంబంలో కలహాలని ఎప్పుడూ ఎదుర్కోలేదు కేదార్. కుటుంబమే నా బలం, నా బలహీనత కూడా. ఇంట్లో వాళ్ళు నా మీద యుద్ధానికి వస్తే వాళ్లతో నేను పోరాడలేను. పోరాడినా గెలవలేను. గెలిచినా కూడా నేను ఆనందించలేను. నీ యుద్ధం నీ తరపున చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను దాత్రి. ఈ కేదార్ ఉండగా జగదాత్రి ఎప్పుడూ ఒంటరిగా పోరాడాల్సిన అవసరమే లేదు. ఆఖరికి నువ్వు నాతో పోరాడినా సరే అప్పుడు కూడా నీ పక్కన నేనుంటాను. దాత్రి, అయినా నీకోసం నేను కాకపోతే ఇంకెవరు నిలబడతారు చెప్పు? అవును, నువ్వు తప్ప ఇంకెవరు నిలబడతారు? జగదాత్రి ఇప్పుడు నా భార్య. తను వాళ్ళమ్మ చీర కట్టుకోవాలి అనుకుంటే కట్టుకుంటుంది. ఆపే అధికారం, వద్దనే రైట్ ఎవ్వరికీ లేవు. ఆవిడ గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా నేను చూస్తూ ఊరుకోను. అది జగదాత్రి చెల్లైనా సరే. నా ముందు కూడా నించోటానికి అర్హత లేనివాడు నా ఇంట్లో నా వాళ్ళ ముందు అన్ని మాటలు మాట్లాడతాడా? వాళ్ళిద్దరికి పెళ్లి కాలేదురా సామి అంటే ఆ కౌశికేమో ఎనదు. సాక్ష్యాలు తీసుకొని రండి అని సాగు కొడతా ఉండాది. ఇవాళ కేదార్ని చూసావా పెద్దమ్మ? సొంత భార్య అన్నట్టు ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటుందని ఎంత గట్టిగా చెప్పాడు. గట్టిగా చెప్తే నిజమైపోతుంది, నిరూపణ అయిపోతుంది, అందరూ నమ్ముతారు అంటే ఆ జగదాత్రి ఫ్రాడ్ అని అందరికన్నా గట్టిగా నేను అరుస్తాను. ఛే, మన ఇంట్లోనే మనకి నోరు లేకుండా పోయిందమ్మీ. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కాదని చెప్పే సాక్ష్యం ఒక్కడి దొరికినా చాలు. ఆ కౌశికితోనే వాళ్ళిద్దరిని ఇంట్లోంచి బయటికి తోలేయొచ్చు. వాళ్ళని బయటికి తోలడం గురించి మళ్ళీ ఆలోచించొచ్చు గాని ముందు మనం ఈ ఇంట్లో ఉండే మార్గం గురించి ఆలోచించండి. మేమిక్కడ ఇంత సీరియస్ గా మాట్లాడుతూ ఉంటే ఎందుకు ఇంత పిచ్చిగా మాట్లాడుతున్నావు బుచ్చి? అయ్యో, ఆ జగదాత్రిని ఎలా బయటికి పంపించాలనే ఆలోచనలో పడి మనకున్న ఆపద గురించి మనం మర్చిపోతున్నాం. అవును, సురేష్ అన్న కౌశికి వదిన కలిసిపోతున్నారు. వాళ్ళు కానీ కలిస్తే మన బతుకు బస్టాండ్ అన్న సంగతి గుర్తుందా? అవును పెద్దమ్మా, అక్క బావ వెళ్లే స్పీడ్ చూస్తుంటే తొందరలోనే కలిసిపోయేలా ఉన్నారు.